రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మీడియేటర్స్ ని మనం వాడుకుంటాం? ఫస్ట్ ఆన్సర్ పిల్లంతో విడాకులు కావాలంటే మీడియేటర్ వాడుకుంటాం. పెళ్ళయిందా తమ్ముడు? కాలేదన్న. కాకముందే మీడియేటర్ గురించి ఆలోచించావా? ఒక్కసారి కూడా కాలేదన్న. ఒక్కసారి కూడా కాదు, అయ్యే లక్షణాలు కూడా లేవు. వెరీ గుడ్. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం మీడియేటర్స్ ని వాడుకుంటాం. బా మీడియేటర్స్ టేబుల్ కిందకి అలా పంపించి నెక్స్ట్ ఫ్రెండ్ వల్ల అన్నయ్యని లవ్ చేసినప్పుడు ఫ్రెండ్ ని మీడియేటర్ గా వాడుకుంటారు. ఏం పంపిస్తావు మీ బాయ్ ఫ్రెండ్ కి? ఫ్రెండ్ వల్ల అన్నయ్యని లవ్ చేసినప్పుడు కదా, ఇప్పుడు ఎందుకు? వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్ కాల్ గర్ల్స్ విషయంలో మీడియేటర్ ని యూజ్ చేసుకుంటారు. నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. ఇంకా వీళ్ళు ముగ్గురు నన్ను ఎంత రోజు చేసినా నాకు లెక్కలేదు ఈ రోజు ముందు. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. నెక్స్ట్ ఆన్సర్ నెక్స్ట్ మనం ఎప్పుడైనా అవుటింగ్ ప్లాన్ చేసినప్పుడు పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి ఫ్రెండ్స్ ని మీడియేటర్స్ గా వాడుకుంటాం. సూపర్. ఇంకా ఒక ఫ్రెండ్ బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ ని తిట్టడానికి ఇంకో అన్ని వాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇగో నీ క్లోజ్ ఫ్రెండ్ శ్రీముఖి తిట్టాలి, నన్ను వాడుకో. ఎందుకురా బతుకుతున్నావు? ఎందుకే నువ్వు బతుకుతున్నావు? బతుకుతున్నావు బురదల పంది బురదలో పంది బతుకుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంట్లో మమ్మీ వాళ్ళు లేనప్పుడు వడ్కా ఏమైనా తాగాలంటే ఫ్రెండ్స్ ని మీడియేటర్ గా తెచ్చుకోవచ్చు. మన మగవాళ్ళు మావి చిగురులు. నేనన్నా దీని మీద నీ స్పందన? నేను స్పందిస్తే వాళ్ళు ఇంకే రకంగా స్పందిస్తారని నానే హింసావాదులు. ఎస్. నెక్స్ట్ ఒక అంకుల్ ఒక ఆంటీని ఇష్టపడాలంటే అంకుల్ నన్ను చూపెట్టి అంటే అంకుల్, మీరు అంకుల్ అనుకో, అటు చూపి అంకుల్ అనుకో, అంకుల్. మీరు ఆంటీ కదా, మీరు అతన్ని ఇష్టపడితే ఎవరు ఆంటీ ఎవరు ఆంటీ వాళ్ళ పిల్లల్ని మీడియేటర్ గా యూజ్ చేసుకుంటారు. అయిపోయిందా? సూపర్ ఆన్సర్ అది. భార్యాభర్తలు గొడవపడ్డప్పుడు మళ్ళీ కలవడానికి మీడియేటర్లను వాడుతుంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ వెంకీ, నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో నువ్వు మీడియేటర్స్ ని వాడుకుంటుంటావు? ఎప్పుడైనా ఫంక్షన్స్ కి బయట వెళ్తాం కదా, అప్పుడు బాత్రూమ్ సరిగ్గా ఉండవు. సో మనం చెట్లకి వెళ్తే వాటర్ పట్టుకోవడానికి ఒక మీడియేటర్ వాడుకుంటాం. సీను, ఆడు వాటర్ తీసుకొస్తారు కదా, ఆడికి దూరంగా వెళ్ళడం ఇష్టం ఉండదు అనమాట. ఆ దూరంగా వెళ్ళి ఇంకోటి ఇస్తాడు, ఆడిని వాడుకుంటాడు. రామప్రసాద్ నువ్వు? ఆ మీడియేటర్ నేనే. సూపర్. వేరన్నా ఇంత స్ట్రాంగ్ మీడియేటర్ ని పరిచయించడానికి వాడిని వాడతాను నేను. పంచ్ పటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో నిద్రని ఆపుకుంటాం? క్లాస్ రూమ్ లో లెక్చర్ బోరింగ్ గా ఉండి నిద్ర వస్తున్నప్పుడు సార్ తిట్టకుండా నిద్ర ఆపుకుంటాం. ఏం చేస్తావు? అగ్గి పుల్లలు పెట్టుకుంటావు ఇట్లా. నెక్స్ట్ ఇంగ్లీష్ సినిమాలు కట్ చేసి మళ్ళీ వేసేటప్పుడు నిద్ర వస్తున్నా మళ్ళీ మేల్కొని మరి చేస్తామన్నా. నెక్స్ట్ మనం ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తాం అప్పుడు ఓడ్చుకోవాలి నిద్ర. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చినప్పుడు నిద్ర వచ్చినా ఆపుకొని మరీ చూస్తాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిన నిద్ర రావడమే తప్పు. నెక్స్ట్ శ్రీముఖి పని చేసినప్పుడు నిద్ర వస్తుందిరా, కానీ ఎప్పుడు నిద్ర వచ్చినా మేలుకుంటాం. ఎప్పుడు? నీ యాంకరింగ్ చూడనికి. నా యాంకరింగ్ చూడడానికి నిద్ర వచ్చినా మేలుకుంటాడంట. మెంటల్. నెక్స్ట్ సుధాకర్ స్కిట్స్ చేసేటప్పుడు నిద్ర వచ్చినా చూడాలనిపిస్తుంది. నిద్ర వచ్చినా చూడాలనిపిస్తుందా? తప్పదు కదా. తప్పదు కదా. తాగినప్పుడు మత్తు వస్తుంది కదా, ఆపుకొని మరీ తాగుతాం. నిద్ర ఆపుకొని మరీ తాగుతాం. అమ్మాయి ఏమో పక్కన అమ్మాయి వాడక గురించి మాట్లాడింది, ఈ అమ్మాయి ఏమో ఎంత మత్తు వచ్చినా ఇద్దరు ఏం తాగుతారు కప్త చెప్పారు. ఆడాళ్ళు మన మగవాళ్ళు మావి చిగురులు. నెక్స్ట్ మనం 3-4 years గా కంటిన్యూస్ గా చూస్తున్న సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ చూడడానికి ఎంత నిద్ర వస్తున్నా ఆపుకుంటాం.
ఎగ్జామ్ ముందు బుక్ పట్టుకొని డాడీ ఎదురుగా కూర్చున్నప్పుడు నిద్ర వచ్చిన ఆపుకొని మరి బుక్ చూడడం. Let me call upon stage. Get up, Sino, along with Dr. Ram Prasad. సగర్వంగా చెప్పుకున్నాను, ఈ రోజున వేసుకున్న ప్యాంట్ వేసుకున్న షర్టు నేను అనుభవిస్తున్న ఈ జీవితం బికాస్ ఆఫ్ వేనన్న. గోలీ గోలీ ఫస్ట్ వేనన్న ప్రాక్టీస్ లో ఎలా ఉంటాడు, టెర్రస్ పైన కూర్చుంటాం. ఫస్ట్ సుధీర్ ఫోన్ చేస్తాడు. సుధీర్ గంట నుంచి ఫోన్ చేసి అన్న వస్తున్నా అని లాస్ట్కి వచ్చాడు ఆడు సుధీర్. నేనా ఎంతసేపు వచ్చి పైకి వచ్చి 2 గంటలు అయిందిరా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నన్ను పైన లిఫ్ట్ లో అని చెప్పి లిఫ్ట్ ఎత్తుకుంటున్నాను నేను. ఎందుకు లేట్ అయింది? యాక్చువల్గా ఏంటంటే నేను అక్కడ బండి స్టార్ట్ చేశాను. బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసినప్పుడు మళ్ళీ సెకండ్ గేర్ వేయాలి కదా. సెకండ్ గేర్ మర్చిపోయి థర్డ్ గేర్ వేస్తాను డైరెక్ట్ గా. అలా వేసి జూబ్లీ చెక్ పోస్ట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని టీడీపీ ఆఫీస్ నుంచి ఈ దారి వచ్చినప్పుడు కరెక్ట్ గా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, ఆ స్పీడ్ బ్రేకర్ దారి వచ్చేసరికి మన లిఫ్ట్ ఎక్కి థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎత్తుకోసం ఎంత టైం పట్టిందన్న. ఇప్పుడు చెప్పు లేట్ ఎందుకు ఏంది? అంటే సుధీర్ లాగా చెప్తారండి, వెంటనే ఏ విషయం వెంటనే చెప్పడు. ఏ విషయం ఆడు తొందరగా చెప్పడు, కరెక్ట్ చెప్పడు. సీనియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సీనియర్ చేస్తాడు అయితే. అన్నా అన్నా ఏంటది? బీర్సనా? థమ్స్ అప్ తాగండి. ఇది మొత్తం రివర్స్ యాక్చువల్ గా. ఎవడు నయా పైసా పెట్టేవాడు కదా. రోజు సుధీర్ ఇంట్లో మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. సుధీర్ గారు అపరిచితుడి క్యారెక్టర్, నువ్వు మనోడు చంద్రముఖి క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక మేము పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. మేము ఇద్దరం చేస్తా ఉంటే ఇటు సైలెంట్ గా చాలా స్లోగా చేస్తున్నాడు. ఏదో సచ్చేరా కాదురా, వాళ్ళిద్దరు చేస్తున్నారుగా, చించు కూడా చచ్చిపోతున్నారు ఎక్కదారు. అట్లా నిజంగా కొడతాడా వేరన్నా? రీజన్ ఉండాలి, రీజన్ ఉంటే ఉంటది అబ్బా. ఆ మజా కిక్ వేరు. నేను పడ్డాయి, అడిగి పడ్డాయి, అవినాష్ గారు పడ్డాయి, ఇడికి పడ్డాయి. అవినాష్ గారు అంత దెబ్బలు ఎవరు తినలేదు. అదే ఇంట్లో వేనన్న ఎలా ఉంటాడు? వేనానికి వైఫ్ అంటూ కొంచెం గౌరవం, ప్రేమ, భయం అన్నీ అండి. అంటే అఫ్ కోర్స్ వైఫ్ అంటే అందంగా ఉంటది. ఏంటి ఇంట్లో పప్పు మాడిపోయిన స్మెల్ వస్తుంది. పప్పు మాడిపోయింది లత, ఏం చేస్తున్నావు? పప్పు మాడిపోతున్నాడా? నీకే చెప్తా అర్థం. పప్పు అంటే పప్పే కదా, ఏముంది మళ్ళీ కొనుక్కోవచ్చు. అడ్డే కొంచెం టీ పెట్టచ్చు కదా. నీకు కావాలా టీ చెప్పు, నేను పెడతా. ఫోన్లే స్నానానికి వేడి లేనా చేసుకుంటా ఎందుకు. ఇప్పుడు ఒక రావంత్ అనే ఒకడు ఉన్నాడు ఇంట్లో. వాళ్ళ అబ్బాయి నేనన్నా వైఫ్ కన్నా బాబుకి ఇంకా బాబు అయిపడుతుంది. నాన్న రేవన్ బొమ్మలేవి? మమ్మల్ని ఇగోరా. ఏని బొమ్మ? కామెడీ చేస్తున్నాయి. తీసుకురా. ఏనుగు బొమ్మ తొండ మర్చిపోయానంతే. తీసుకో ఆడుకో, పక్కిలు ఆడుకో. ఏరా నాన్న బొమ్మ పోయింది, కొత్త బొమ్మ కావాలి. నాన్న టాబీ గేమ్ ఆడుకుంటాను. వద్దు చిన్నపిల్ల ఆడుకోండి, పక్కిలు. ఏ? అరే వెళ్ళి ఆడుకోరా, పక్కిలు ఆడుకో. ఈ నాన్న నువ్వు చిన్నపిల్లడు పెద్ద పెద్ద ట్యాబులతో మొబైల్స్ ఆడుకో. నన్ను ఛార్జింగ్ పెట్టు, నువ్వు ఆడుకుని తర్వాత ఇస్తాను కదా. నాన్న ట్యాబ్ ఇస్తా, టీవీ బాగుకొట్టానా? టీవీ కాస్ట్ ఎక్కువ, ట్యాబ్ ఇగో. థ్యాంక్ యూ నాన్న. ఇంకేం కావాలి ఇప్పుడు? టీవీ అక్కడ ఉండు, తీసుకెళ్ళి పెడతాను. ఆడుకో. నాన్న ట్యాబ్ అయిపోయింది నాన్న టీవీ. ఇంకా తగ్గించే మొబైల్ అయిపోద్ది. ఇది
ఇది నిజంగా జరిగిందండి. 52 ఇంచెస్ టీవీ అట్లా గారు తీసుకో పేల్ అని కొట్టే టీవీని. అది పెట్టి 15 రోజులు కాలేదు. 15 కూడా అవ్వలేదు. అలా ఉంటుంది ఆ టార్చర్. అమ్మా వేనన్నా ఇంట్లో నుంచి షూటింగ్కి వెళ్ళాలి పొద్దున్న. పిల్లలంటే ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. సో ఈ టార్చర్ ఎలా ఉంటుంది? అత్తమ్మా వెళ్ళొస్తాను, నేను బాగా చూసుకో. అరే వెళ్తాను. ఆయన పడుకోబెట్టు, మళ్ళీ వస్తాను. పడుకుంటాడు, మీరు వెళ్ళండి. అక్క ఇటు నుంచి దూరం ఉంది వెళ్ళిపోవడానికి. ఉంది, వెళ్ళిపోండి కిచెన్ లోంచి. ఎవరు చెప్పొద్దే. హలో డైరెక్టర్ గారు, ఈరోజు లొకేషన్ మా అబ్బాయిని తీసుకురావచ్చా? రాదా, మనం వెళ్ళాలన్నా ప్లీజ్. అరే అయ్యో అమ్మ కూడా అమ్మ ఎత్తుకోడు వెళ్ళు. సోలో గారు వచ్చేయడానికి వచ్చేస్తున్నాడు. విక్టరీ వెంకీ, లెట్స్ వెల్కమ్ హిమ్. రైట్ పనమని రైట్ అనమని అంటూ పిలిచెను మన బస్సు. ఊర్లు పేర్లు దార్లు ఏర్లు దీనికి సులభస్సు. వేనన్నా వెల్కమ్ టు పటాస్. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి అన్నయ్య పర్ఫెక్షన్ తో ఉండాలి, ఏదైనా సార్ పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఎంత పర్ఫెక్ట్ అంటే అందరూ బుడిబుడి నడకలు నడుస్తారు కదా. బుడిబుడి నడకలు ఎలా నడుస్తారు? కానీ వేనన్న మాత్రం పర్ఫెక్ట్ గా నడిచేవాడు. నాన్న వేణు ఏం చేసినావు? పర్ఫెక్ట్ గా నడుస్తున్నాను మమ్మీ. సో వేనన్న స్నానం చేసిన చాలా పర్ఫెక్ట్ గా చేసేవాడు. సబ్బు మొత్తం అయిపోవాలి, లేకపోతే స్నానం చేసినట్టు అనుకునేవాడు కాదు. అరే వేణు, అది రిన్ సోప్ రా, మర్చిపోయి రెక్సోనా వాస్. అంటే ఇది వాడితే తెల్లగా అవుతారని టీవీలో చూసాను మమ్మీ. ఇప్పుడు షాంపూ, ఇప్పుడు పర్ఫెక్షన్ అయిపోయింది అనమాట. నీళ్లు పోసుకోలేదంట. ఒకరోజు పక్కింటి ఆవిడ వచ్చి వేణు అన్న వాళ్ళ మమ్మీతో, ఏంటండి మీ వాడు మా ఇష్టం వచ్చినట్టు కొట్టాడంట. వేణు ఆయన ఎందుకు కొట్టావురా? ఆడు పెన్సిల్ అడిగాడు మమ్మీ. పెన్సిల్ అడిగి తీయొచ్చు కదా, ఎందుకు కొట్టావు అంటే వాడు పర్ఫెక్ట్ గా అడగలేదు మమ్మీ. ఎలా అడగాలి పెన్సిల్ అడిగితే? ఒరే వేణు, నాకు పెన్సిల్ అవసరం ఉంది, నువ్వు నాకు పెన్సిల్ ఇస్తే నేను రాసుకొని ఇస్తా, ఇలా అడగాలి కానీ వేణు పెన్సిల్ అవసరం ఉంది అన్నాడు మమ్మీ. ఒకవేళ అన్న గనక డాక్టర్ అయితే ఎలా ఉంది? ఆపరేషన్ చేస్తున్నాడు. ఓకే బాబు, నేను కోస్తున్నాను ఇప్పుడు, నేను కోసేటప్పుడు నువ్వు అరవాలి, ఓకేనా? ఏంట్రా గట్టిగా గట్టిగా పర్ఫెక్ట్ సపక్ 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 సపక్. ఇప్పుడు అరు సార్. ఏంటి మీరు ఆపరేషన్ అని పోస్ట్ మార్టం చేశారు సార్? ఒకవేళ అన్న గనుక పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉండదు? ఒక ఆమెడ వచ్చింది, సార్ వాడెవడో నన్ను రేప్ చేశాడు సార్. నేను రేప్ చేశాడా? అవును సార్. వన్ పట్టుకోండి రా. ఏం చేసావురా? రేప్ చేశాను సార్. మరేది ఏం తిరగలేదు, ఏం జుట్టు నలగలేదు, మళ్ళీ ఇప్పుడు చెయ్యి. పర్ఫెక్షన్ తో చేయరా, పర్ఫెక్షన్ తో చెయ్యి. ఒకవేళ వేణును కనుక డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? మా హీరోయిన్ అవినాష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కొత్త హీరోయిన్ నువ్వేనా? కొత్త సార్. ఇప్పుడు సీన్ ఏంటంటే నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి. ఎలా అంటే, వేణు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ వేణు అని చెప్పాలి. బాగా చేస్తా మిమిక్రీ, నాగార్జున వాయిస్. నేను నాగార్జున వాయిస్ కాదమ్మా, నాకు అలా ప్రపోజ్ చేయాలని చెప్తున్నాను. ఓకే సరే, యాక్షన్. వేణు చక్కగా చెప్పలేవా? వేణు గారు, నేను చెప్పుతా. అన్న సారీ అన్న, అయ్యో ప్రాక్టీస్ గుర్తొచ్చింది. అయినా హర్రర్ సినిమా అంటే ఇవన్నీ ఉండాలమ్మా. ఇది హర్రర్ సినిమా కాదు. ఆయన మీరెవరు?
నేను వేణుడు అంటే ఇది నా లొకేషన్ కదా? ఈ లొకేషన్ మీద కాదు, మీ పక్క లొకేషన్. ఓ సారీ అమ్మ. వేణన్న పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఫుల్ హడావిడి. అన్న వెళ్ళాడు, అన్న వెళ్ళి కూర్చున్నాడు. మమ్మీ అంకుల్ రాగానే కరెంటు పోయింది. అది కరెంటు పోలేదురా, అంకుల్ కలరే అంత. పెళ్లి కూతురు వచ్చింది, చూసి అని పడిపోయింది. ఏంటి అలా పడిపోయిందంటే, సార్ మేము వేణు అంటే హీరో వేణు గారు వస్తారు అనుకున్నామండి, కమిడియన్ వేణు కదా, ఐఎమ్ సారీ అండి, వద్దండి అన్నారు. ఎందుకొద్దు అంటే మీరు కొంచెం పొట్టిగా ఉన్నారు, మీకు పొట్ట బాగుంది, సో అందుకే మాకు వద్దండి. పొట్ట తగ్గించి ఎలాగైనా సరే నేను అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేసి అనుకున్నాడు. అనేసి అన్న వాకింగ్కి వెళ్ళాడు. ఏ విధంగా? అరే సుధీర్, వచ్చేటప్పుడు 4 చికెన్ బిర్యానీ, 1 మటన్ బిర్యానీ, 1 అండి, ఫిష్ కర్రీ. ఎందుకంటే నేను డైటింగ్ లో ఎక్కువ తినండి రే, అర్థమైందా? మరి వేణు గారు మీకు ఎలా అనిపించింది? సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా కల్పించి చెప్పావు. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ వీకెండ్స్ లో మనం ఏం చేస్తాం. నేనైతే పూజ చేసి నిద్రపోతా. మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? వీకెండ్స్ లో ఎలాంటి పనులు చేస్తారు? కమాన్ స్టూడెంట్స్. గీత నీతో స్టార్ట్ చేద్దాం. గీత ఇవాళ స్టూడెంట్ కాదు నువ్వు, చాలు గీత చెప్పు. గీత నా పేరు తరుణ్. గీత చెప్తుంది, వదిలే చెప్తుంది. దాని తర్వాత తరుణ్ నిన్ను ఎవరు ఆపుతారో చూస్తే చెప్పుతారు. ఈ రోజు గీత చెప్పు. గీత చెప్పుతారు. వీకెండ్ లో మనం ఏం చేస్తాం? తరుణ్ చెప్పుతారు. నువ్వు చెప్పు గీత. ఆడవాళ్ళ పవర్ చెప్పండి. చెప్పి వీకెండ్స్ లో రవి ఉంటే సినిమాకి వెళ్తాము, ఆ తర్వాత అలాగే పబ్ కి వెళ్తాము. సూపర్ ఆన్సర్. అబ్బా నెక్స్ట్. పాత బాయ్ ఫ్రెండ్ వదిలేసి కొత్త బకర కోసం సెర్చ్ చేస్తా. సాటర్డే సండే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తాడు? ఇప్పుడు గెటప్ సీన్ ఉన్నాడు కదా, నేను పాతోడి పోయినా కదా, ఉన్నాడు కదా, ఆడు పాతోడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కోసం ఆలోచిస్తున్నా. నెక్స్ట్ డిస్కౌంట్ చూసుకొని షాపింగ్ వెళ్తుంటా వీకెండ్స్ లో. ఎలా చూస్తావు డిస్కౌంట్ ఉందా లేదా అని? నెట్ ఉంది కదా. దిస్ వీక్ ఎండ్ డిస్కౌంట్ వేర్ 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 వేర్. ఓకే నెక్స్ట్. చికెన్ మటన్ వండుకొని తాగుతాం. వండుకొని అది తినకుండా ఉత్తి తాగుతావా ఇది? నెక్స్ట్. వారంలో బట్టలు ఒక్కసారి ఉతుకుతాం. ఒక రోజు ఉతికే బట్టలు వారంలో ఒక్క రోజు ఉతుకుతాం. వీకెండ్ రోజు బట్టలు ఉతుకుతావా? నెక్స్ట్. నార్మల్ గా వీక్ మొత్తం లైట్ బీర్ తాగుతాం, కానీ వీకెండ్స్ లో స్ట్రాంగ్ బీర్ తాగుతా. నువ్వు ఎందుకు స్ట్రాంగ్ అయితలేవు? అదేమో బీర్ పడట్లేదు నాకు. బీర్ పడట్లేదు. బీర్ పడకపోయినా తాగుతున్నా చూడు, నువ్వు రామగారు అంటే. నెక్స్ట్. వైఫ్ ని పుట్టింటి కాడ వదిలేసి గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తాం. పిల్లం పేరేంటి? సమంత. సమంతనా? నెక్స్ట్. కొత్త కొత్త వంటలు ట్రై చేసి ఫ్రెండ్స్ ఇంటికి పిలిచి పెడతారు. పాపం నీ ఫ్రెండ్స్. ఆ వీకెండ్ అలా వాళ్ళు సండే పూట కక్కుంటా కూర్చుంటారు. లెట్స్ గో ఇంటు ది సెకండ్ టాపిక్. స్టూడెంట్స్ ఎలాంటి సందర్భాల్లో ప్రౌడ్ గా ఫీల్ అవుతారు? నేను ఎగ్జామ్ లో 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే, మా ఫ్రెండ్ 5 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే, అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. నెక్స్ట్. మా అయ్య కొత్త బండి ఇప్పించినప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతా. మీ అయ్యే ప్రౌడ్ ఫీల్ అవుతా, నువ్వా? నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. సాయ్ చూడు, మీ డాడీ నీకోసం ఏం తీసుకొచ్చాడు. ఇగో చూడు నానా, ఇది నీకే. నాన్న, మీ డాడీ ఎంతో కష్టపడి ఎంతో సంపాదించి నీకు స్పోర్ట్స్ బైక్ కొన్నాడు, కానీ ఈ స్పోర్ట్స్ బైక్ కీస్ నేను నీకు ఇవ్వాలంటే నువ్వు కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. చేస్తాడు నా కొడుకు, చేయడు అనుకున్నావా? చేస్తాడు. చైనా. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నాకంటే మా డాడీ చెప్తే మంచిగా ఉంటది. నా కొడుకు ఎంత ఇంటెలిజెంట్, అచ్చం మీ డాడీ పోలికలే. మన పోలికలు ఏం రాలేదేంటే? నువ్వు మా కొడుకులాగా లేవు, వెళ్ళిపో. ఏ బండి నాది.
రెడీ నెక్స్ట్. పటాస్ ప్రోగ్రామ్ లో యాంకరింగ్ నన్ను చేయమని చెప్పినప్పుడు శ్రీముఖి కాకుండా నువ్వు ఇప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి కదా, వచ్చాయి. ఇప్పుడు చించేస్తాం షోని. రవి అండ్ రేఖతో లెట్స్ సీ. లెట్స్ స్టార్ట్. పటాస్ ఫుల్ టు బిందాస్. పవర్డ్ బై చెప్పు, పవర్డ్ బై చెప్పు. 1 2 3. హాయ్ హలో వెల్కమ్ టు. తొందర టేక్ రెడీ. హాయ్ హలో రెడీ. 1 2 3. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. పవర్డ్ బై, పవర్డ్ బై. నువ్వు చెప్పు పవర్డ్ బై, నువ్వు చెప్పు పవర్డ్ బై. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. పవర్డ్ బై జియోనిస్ మేక్ స్మైల్స్. వావ్ సూపర్. డైరెక్టర్ బయట లోపల నుంచి ఆర్డర్ చెప్తున్నాడు. జియోని మొబైల్స్ ఎవరు చెప్తారు? నేను చెయ్యను యాంకరింగ్. అంటే నేను అవలగాడినా ఈడ. ఇప్పుడు క్రేజీగా మా రవి చెప్తాడు చూడు. ఎలాంటి సందర్భాల్లో నువ్వు కాలేజ్ లో ఎలాంటి సందర్భాల్లో నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు. ఒక సిచ్యువేషన్ లో డిఫరెంట్ ఏజ్డ్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బిహేవ్ చేస్తారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు యోధా సిస్టర్. నమస్తే, నా పేరు రమ్యశ్రీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యోధాని. హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీముఖి. హాయ్ హలో నమస్తే, నేను మీ రవిని. కాసేపు మీ ఇద్దరు నోరు మూసుకొని ఉంటే మేము స్కిట్ చేస్తాం. నోరు మూసుకొని ఉంటేనా? ఇంట్లో నుంచి శ్రీముఖి గారు అలా షూటింగ్ అని బయటకు వస్తున్నారు. దాన్ని చూసి పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు, ఆ తర్వాత టీనేజ్ గర్ల్స్ ఎలా మాట్లాడుకుంటారు, ఆ తర్వాత ఆంటీస్ ఎలా మాట్లాడుకుంటారు, చివరికి శ్రీముఖి గారు అంటే ముస్లింలు ఎలా మాట్లాడుకుంటారు. రమ్య ఈరోజు కంటెంట్ మొత్తం నేనేనా? రవి లేడా? తెలుసా? నేను చెప్పేది వినవే. అవును, అక్క న్యూస్ రీడర్, రోజు టీవీలో న్యూస్ చదువుతుంది. కాదే, ఆ అక్క కార్టూన్ ఛానల్లో వచ్చేదానిలాగే ఉంది. అన్నది కాదు, నేనన్నది కాదు. అక్క సరిగ్గా చూడు. అక్క అక్క కాదు, అన్నయ్య అన్నయ్య. రే తిప్పురా మీసం ఒకసారి, తిప్పురా తిప్పు. అవునా, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. పదా పదా. నాకు తెలుసు అక్క, నువ్వు జబర్దస్త్ లో లేడీ గెటప్ చేస్తావు కదా, నువ్వు వినోది. నాకు తెలుసు అక్క జబర్దస్త్ తప్పదా? నేను చెప్పింది రైట్, నేను చెప్పింది రైట్. అయితే గొడవ ఎందుకు? స్టూడెంట్స్ అడుగుదాం. స్టూడెంట్స్ మీరు చెప్పండి, ఈ అక్క వినోదా లేకపోతే అప్పారావా? హలో స్మైలీస్ అండ్ క్యూటీస్, హౌ ఆర్ యు డూయింగ్? ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ ఎలా ఉంటారో చూడండి. టీనేజ్ గర్ల్స్ బాగా మాట్లాడుకుంటారు నా గురించి. చెప్పు. శ్రీముఖి శ్రీముఖి అది టీవీలో వస్తుంది కదా. yes 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 you are right. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. మీ టీవీ ఇంత ఉంటుంది కదా. అవును, చాలా పెద్దది మా టీవీ, తెలుసా? కాబట్టి మీ టీవీలో కనిపిస్తుంది, మా టీవీ ఇంతే కదా కనిపించదు. అయినా శ్రీముఖికి ఓవర్ యాక్షన్ ఎక్కువ కదే. అవునులేనే, యాక్టింగ్ మాత్రం ఓవర్ యాక్షన్ చెయ్యాలి కదా. అయినా రవి మీద పడి పడి మాట్లాడుతుంది. ఏం కంగారు పడకలేవే, ఎప్పుడప్పుడు కింద పడిపోతులే. ఆయన శ్రీముఖి పటాసులో రవి మీద ఆట పంచులు వల్ల వేస్తుంది కదే. అవి ఆమె ఓన్ పంచులు అనుకున్నావా? మరి ఆమె డ్రెస్సులే ఓని కాదు, ఇంకా పంచులు కూడా తెచ్చుకుంటుందా? కాస్ట్యూమ్స్ కూడా ఓన్ కాస్ట్యూమ్స్ కాదా? అవునే,
శ్రీముఖి గారు మీరంటే నాకు ప్రాణం అండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీ ప్రోగ్రామ్ నేను రోజు చూస్తానండి. శ్రీముఖి గారు నేను మీ ఫ్యాన్ అండి. అసలు మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి. మీ ప్రోగ్రామ్ ప్రతి సండే చూస్తూ ఉంటానండి. సండే రాదు కదా అంటే మండే కోసం సండే నుంచి వెయిట్ చేస్తానండి. అవునండి ఒక్క ఫోటో అండి. అవును మీరు ఏం ఫీల్ అవ్వకపోతే ఒక్క సెల్ఫీ. ఓకే సెల్ఫీ రావే దా. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం అరే అయ్యో పాపం ఇప్పుడు ఆంటీలు ఆంటీలైనా కొంచెం డీసెంట్ గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు పూర్తిగా చినుగుద్ది చూడు. అమ్మాయి శ్రీముఖి గుర్తుపట్టావా? గుర్తుపట్టానదినా. ఆమె నిన్న పొట్టి పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చిందదినా. నేను చూడలేదు వదినా. ఎందుకు వదినా? కరెంట్ పోయింది వదినా. కవత్ పెట్టుకొని చూడొచ్చు కాదునా. కవత్ పెట్టుకొని చూడొచ్చు కాదునా. టీవీ ఎలా చూస్తా? నేను టీవీ ఎలా చూస్తానంటే నీ గొట్టలో చూస్తాను వదినా. నీలో గొట్టవా? నేను తిప్పితే నీళ్ళు వస్తాయి వదినా. నీ గొట్టం అంటే యూట్యూబ్. నాకు ఇలాంటి పదాలు తెలుగులో పలకటం అంటే చాలా ఇష్టం తెలుసా. మనకి శ్రీముఖి యాంకరింగ్ ఎందుకు నచ్చిందో? చిచ్చి నేను పటాస్ ప్రోగ్రామ్ చూసే శ్రీముఖి గురించి కాదు, మరి రవి గురించి. ఎందుకనా? వద్దులే వద్దునా. ఎందుకనా? వద్దు వద్దునా. నువ్వు చెప్పదు నా పర్వాలేదు. ఇక్కడికి ఆపేసి మీ ఇద్దరికి పరోటాలు ఇస్తా. సరే చెప్తాను వదినా. రవి చిన్న పాయింట్లు వేసుకుంటూ ఉంటాడు కదా. అవును. ఆ పాయింట్లు రెంట్గా నేనే ఇప్పిస్తాను వదినా. ఇంకా ఎక్కడెక్కడ చింపుతాడో అని భయపడి టీవీ చూస్తాను. నాకెప్పుడు పరోటా కావాలి. ఆపుతారా? ఆపాం. ఇప్పుడు ముసలోళ్ళు. వదినా శ్రీముఖి వదినా గుర్తుపట్టావా? గుర్తుపట్టాను వదినా. నువ్వెలా గుర్తుపట్టావు వదినా? నేనా ఒక రోజు మా ఇంటికి వచ్చి మీ దగ్గర డ్రెస్సులు ఉన్నాయా ఆంటీ అని అడిగింది. లేవు అని చెప్పాను. అంతే. ఏదైతే ఏమని నా మనవరాలు 6వ తరగతి చదువుతుంది కదా. అవునదినా. దాని బిట్టి తీసుకెళ్లి ఇంతవరకు ఇవ్వలేదు. అయ్యో పాపం ఇంటికే కాదు వదినా, నా ఇంటికి అందరింటికి అలాగే వెళ్ళి అడుగుతుంది వదినా. రవి కూడా అలాగే అడుగుతున్నాడు వదినా. ఇద్దరు కలిసి డ్రెస్సులు అడుగుతున్నారా వదినా? కాదు వదినా, పంచులు వదినా. పంచులు వదినా. అవును వదినా. వాడేంటి అంత యంగుగా ఉన్నాడు? అదా వదినా డైరెక్టర్ సంతోష్ ఉన్నాడు వదినా. ఆయన గ్రాఫిక్ చేస్తే మరి శ్రీముఖి ఈ మధ్య టీవీలో అమ్మాయిలా కనిపిస్తుంది. కాదని నా అది కూడా గ్రాఫిక్స్ వదినా. గ్రాఫిక్స్ సరే నేను గిన్నె తీసుకెళ్లి సంతోష్ దగ్గర కొంచెం తీసుకొస్తాను వదినా. ఎందుకు వదినా? నీకే అవసరం వదినా. నాకు అవసరం కాదు వదినా. నీ పళ్ళు సెట్ చేయాలంటే గ్రాఫిక్ కావాలి కదా. నేను అడిగొస్తాను. సరే బాబు సంతోష్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం కపుల్స్ కదా. అయినా లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ గీతా భగత్. ఈ రోజు నేను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానబ్బా. ఇంతకీ ఆ ఫ్రస్ట్రేషన్ నాకు ఎవరి వల్ల కలిగింది అంటే కపుల్స్ వల్ల కలిగింది. కొంతమంది కపుల్స్ ఉంటారండి, రోడ్డు మీద వాళ్ళు చేసే పిచ్చి పరోటా పనులు చూస్తూ ఉంటే సీరియస్లీ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. పరోటా బాగుంటుంది. పరోటాల వేడి వేడి నెయ్యి వేసుకొని నిజంగా ఫ్రెష్ ఉంటది కదా. నిమ్మకాయ పచ్చడితో తింటే అయితే నిమ్మకాయ కాదు, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చడి ఉంటది. వేడి వేడిగా నెయ్యి వేసుకొని. నెక్స్ట్ నుంచి పటాస్ ప్రోగ్రామ్ నుంచి రవి శ్రీముఖి వెళ్ళిపోతే మనం పటాస్ చేసుకుంటే వాళ్ళు వంటల ప్రోగ్రామ్ చేసుకుంటారు. కామెడీ చేసినప్పుడు కామెడీ చేయాలి. ఇట్లా పరోటా అది అంటే మాకు ఆకలే కదా. అసలే చాలా వెయిట్ ఉండి తగ్గావు శ్రీముఖి. ఇప్పుడు పరోటా గురించి ఆలోచించుకు, మళ్ళీ తగ్గాల్సి వస్తుంది. అరే పరోటా అంటే మళ్ళీ గుర్తొచ్చింది, నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటదిరా. అదే చెప్పిన వేడి వేడి పరోటాలు నెయ్యి వేసుకొని మామిడికాయ బద్దుంటే పక్కన ఓ డబ్బా జీవితం. మీకు కూడా ఇస్తాంలే, ఎడవకండి. సో ఒకసారి నేను ఇలా బస్ లో ట్రావెల్ చేస్తుంటే అక్కడ నాకు కొంతమంది కపుల్స్ కనిపించారండి. ఆ బస్ లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే, అప్పి ఐ లవ్ యూ రా, సిప్పి ఐ లవ్ యూ టూ రా. అది కాదు బంగారం,
అలా కాదు నానా, ఇటు రా బుజ్జి కన్నా, ఒకటి పండు అంటే ఇంకోటి కాయ అని. వీళ్ళది ఎలా ఉంటుందంటే శ్రీముఖి అమ్మాయి అయినా అమ్మాయి గెటప్ వేసుకున్నట్టు. అసలు క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ ఉంటుంది కానీ కుక్క బిస్కెట్ లో కుక్క ఉంటుందా? అసలు వీళ్ళు ఇలా ఒంటికి ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకునే కంటే ఇంటికెళ్ళి ఆ కాస్త ముద్దు పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదండి. అసలు జీవితం అంటే ఎలాంటిదంటే మై స్టూడెంట్స్, ఇప్పుడు వద్దు వద్దు జీవితం గురించి వద్దు. సో జీవితం ఎలాంటిది అంటే పొంగల్లో మిరియాలన్నీ మనకే వస్తూ ఉంటాయి, కానీ పాయసంలో జీడిపప్పు ఎప్పుడు పక్కోడికే వెళ్తుంటుంది. అదే జీవితం అంటే. రే పాయసం రా. పాయసం కాదు, పొంగల్ గురించి మాట్లాడదాం. పొంగల్ వేడి వేడిగా టిఫిన్ లో. నీకు పొంగల్ ఇష్టం, నాకు పాయసం ఇష్టం. పాయసంలో జీడిపప్పు వస్తుంది. నువ్వు ఎప్పుడైనా పాయసంలో పొంగల్ వేసుకుని తిన్నావా? అద్భుతంగా ఉంటది. అవును, ఆ కాంబినేషన్. దాంట్లో ఫినాయిల్ వేసుకొని తినండి మీరిద్దరు, దరిద్రం వదిలిపోతుంది. ఫినాయిల్ వేసుకోవచ్చు కానీ చక్కెర కలుపుకోవాలా, అది వద్దు. చక్కెర ఫ్యాట్ కదా, కానీ ఫినాయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి అలా జల్లుకొని అప్పుడు కొంచెం మనకి కాఫ్ లాంటివి ఏమన్నా ఉంటే అది కూడా పోతుందేమో. లోపల వేసుకోతే కార్ క్లీన్ చేసుకోవాలి, నీట్ అవుతుంది. మీ ఇంట్లో నువ్వు వంట చేస్తావని అందరికీ అర్థమైపోయింది, మీ ఆవిడ చేయదని. నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటూ ఉంటారు అనమాట. వీళ్ళు సెల్ఫీ దిగుతూ ఉంటారు. ఈ కపుల్స్ రోడ్డు మీద ఉన్నావా ఎక్కడున్నావా కూడా చూడరు అనమాట. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మనం తప్పు తిన్నామా గీత? ఆడ నుంచి లాంగ్ ఇచ్చుకోకటి. ఫైనల్ గా వెళ్ళి ఏ దాబాలోనో తిందా అని వెళ్తానా, అక్కడ కూడా స్టార్ట్ అవుతారండి ఒక కపుల్. వాడు ముందే వాడికి పొట్టంతా ఫుల్ అయిపోయి వాష్రూమ్ ఎక్కడా అని ఎత్తుక్కునే టైంలో వాళ్ళ ఆవిడ నా కోసం తినవా, ఇది మా అమ్మ ముద్ద, ఇది మా అమ్మమ్మ ముద్ద, ఇది వాళ్ళమ్మ ముద్ద, ఇది మీ అమ్మ ముద్ద అనుకుంటూ ఒక ముద్ద మీద ఒక ముద్ద. అర్థం కాదు, బయట ఉంది కదా అనవసరంగా తినకపోతే తిడుతుందేమో అనే భయంతో వాడు తింటూ ఉంటాడు అనమాట. కాదు గీత, ముద్ద పెడుతున్నారు ఓకే, ఇడ్లీ ముద్ద, బిర్యానీ ముద్ద, పరోటా ముద్ద, వడ ముద్ద, రాగి ముద్ద. సంగతి నాటుకోడి పులుసు అసలు ఏమని ఉంటదా? ఉల్లిపాయ నంజు. నీకు కూడా ఇస్తా, ఆగో. మీ అబ్బాయిలు ఉన్నారే మా అమ్మాయిని వాడుకుంటారంట. మీ వాడకం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తుంది అనిత. లెట్స్ వెల్కమ్ హర్. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆ అమ్మాయికి చాలా క్వాలిటీస్ ఉండాలన్నమాట. ఆ క్వాలిటీస్ ఏంటి, ఆ అమ్మాయిల్ని అబ్బాయిలు ఏ టైంలో ఎలా వాడుకుంటారో ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే సరే మన ఫ్రెండే కదా అనేసి, ఫ్రెండ్ బర్త్డే ఉంది కదా అనేసి వాడిని తీసుకొని వెళ్ళాను అనమాట. చిన్న బుజ్జి ఆ బ్లూ కలర్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో కొంచెం పరిచయం చేయించరా. ఏం చేస్తాం, ఫ్రెండ్ తప్పుతుందా, వినడు కదా అనేసి ఏం చేస్తాం, పరిచయం చేయించేస్తాం. కాంటాక్ట్ కోసం అనేసి ఎలా వాడుకుంటాడంటే మన శ్రీను వైట్ల సినిమాలో బ్రహ్మానందం ఎలా వాడతారు. సరే కాంటాక్ట్ ఇస్తే దరిద్రం వదిలిపోతుంది, నాకు కూడా కాస్త ఖర్చు తగ్గుతుంది అనేసి కాంటాక్ట్ ఇప్పించేసాను అనుకోండి, ఫ్రెండే కదా అనుకుంటాం. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అమ్మాయిలు ఏ విధంగా వాడతారంటే ఒక కంప్యూటర్ ని వాడతాం కదా, కొట్టాలి సెర్చ్ చేయాలి, కొట్టాలి సెర్చ్ చేయాలి, అలా అమ్మాయిని వాడుతూ ఉంటారు. ఒకవేళ వాడకం అయిపోయింది అనుకోండి, ఏముంది వైరస్ కదా అని వదిలేస్తారు. మనకు డబ్బులు కావాలి అంటే ఎప్పుడు కావాలి, మనకి ఏదైనా అవసరం ఉంటే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే డబ్బులు అవసరం ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏం తెలుసా, వీడి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడికి డబ్బులు అవసరమైతే మనని గీకుతుంటాడు. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. అబ్బాయిలు ఎలా వాడుకుంటారు చెప్పారు కదా, అది అమ్మాయిలు ఎలా వాడుకుంటారు చెప్పండి. ఎందుకు నీకు, నీకెందుకు? ఇప్పుడు నేను అబ్బాయిని, అనిత అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి నన్ను ఎలా వాడుకుంటుందో చూపెట్టాలి. ఓకే రవి ఆ జావ్ స్టేజ్ కి ऊपर. రెడీ, కమ్ ఆన్, యూజ్ మీ. బాయ్ ఫ్రెండ్ అని అనుకుందాము. నేను బాయ్ ఫ్రెండ్. నేను కాల్ చేస్తున్నా. హలో ట్రింగ్ ట్రింగ్. హలో హాయ్ రవి. శ్రీముఖి. నేను శ్రీముఖి కాదు అనిత. అదే మొన్న పరోటా గురించి మాట్లాడుకున్నాం కదా, ఇవాళ మా అమ్మతో పరోటా చేపిస్తున్నా. అరే హోటల్ కి వెళ్దాం మరా పరోటా తినడానికి. హోటల్ పరోటాలు దొరకవు. అబ్బా ఆగా అనిత ఫోన్ చేస్తున్నావు. హలో హలో ఏంటి అప్పటి నుంచి ఎంగేజ్ చేస్తున్నా, ఏం చేస్తున్నావు? గీత చెప్పు. గీత బాగున్నా? గీత బాగున్నాను రవి.
హలో అనిత ఉన్నావా లైన్ లో? సచ్చినోడు అప్పటి నుంచి ఎంగేజ్ యువత మాట్లాడుతున్నారా? యోధా అట్లా అనద్దు, తప్పు యోధా. అలా హలో 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 రవి, వాట్ షల్ వి డూ నౌ? నీతో ఈ రోజు చాలా సేపు మాట్లాడాలి, కాకపోతే ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, కట్టేపి. ఓ షిట్. యోధా ఒక 1000 రూపీస్ రీఛార్జ్ ఈ నంబర్ కి చేయవా, నేను ఇప్పుడే మెసేజ్ చేస్తున్నా. సరే చేసా నీకే. అనిత బ్యాలెన్స్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోవా? హలో హలో రవి. హలో హలో ఏంటి బుజ్జి అప్పుడు బిజీ వస్తుంది, నేను రీఛార్జ్ చేయించిన నేను. హలో హలో బ్యాలెన్స్ అయిపోయింది, కట్టయిపోయింది, మళ్ళీ కట్టయిపోయింది. ఒక్కసారి చేయవా, చాలా అర్జెంట్ విషయాలు మాట్లాడాలి. చాలా నీకు ఒక విషయం చెప్పాలి, ఇంపార్టెంట్ విషయం రవి. 1000 రూపాయలు బ్యాలెన్స్ చేయించిన కదా. ఫస్ట్ క్వశ్చన్, యూత్ దేశంలో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటారు? అమ్మాయిలు మేకప్ లేకుండా నేచురల్ గా చూడాలని అనుకుంటారు అందరూ. దేశంలో మార్పు ఇది అప్పుడేగా నిజమైన అందాలు బయటపడేది. వీళ్ళందరూ ఆడల మేకప్ తీస్తే ఇక్కడ సిమెంట్ కుప్ప తయారైతుంది. నెక్స్ట్, లవ్ బ్రేకప్ కేసులు కూడా కోర్టులో ప్రత్యేక సెక్షన్ కింద వాదించాలి. అప్పుడు ఫిష్ మార్కెట్ లాగా బిజీ అయిపోతుంది కోర్టు, అన్ని బ్రేకప్లు అవుతున్నాయి ఈ మధ్య. నెక్స్ట్, గర్ల్స్ కి మ్యారేజ్ అయినప్పుడు ప్రూఫ్ ఉంటుంది కదా, అలా బాయ్స్ కి కూడా ఉండొచ్చు కదా. మా ప్రూఫ్ ఏంటో తెలుసా? ఈ పొట్ట, ఈ బట్ట. నెక్స్ట్, ఎగ్జామ్స్ లేకుండా డిగ్రీ ఇవ్వాలి. కోటిలో అమ్ముతున్నారు డిగ్రీలు మధ్య. ఏ బీటెక్ 50,000, బీటెక్ 50,000, బీటెక్ 50,000. నెక్స్ట్, అబ్బాయిలు తల దించుకొని నడవాలి. అబ్బాయిలు తల దించుకొని నడవాలి. మీరు ఒక పని చేయండి, మీరు ముందుకు వెళ్తుండండి, జోబులకి వెళ్ళి డబ్బులు తీసి కింద వేస్తుండండి. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్, గవర్నమెంట్ నెల నెలకి 1,00,000 రూపాయలు మన బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. పుట్టి పుణ్యానికి. అవును. నెక్స్ట్, వైన్ షాప్ లో ఒక బీర్ కొంటే 5 బీర్లు ఫ్రీగా ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్, ఆధార్ కార్డ్ లాగా లవర్ కార్డ్ ఉండాలి. అంటే ఆధార్ కార్డు నంబర్ ఉంటది, లవర్ కార్డులో ఏముంటది? ఫోటో ఉంటది. దాంతో ప్రయోజనాలు ఏంటి? అంటే ఇవాళ రేపు అమ్మాయిలు ముగ్గురు నలుగురిని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సాదికి పోయి ఐ లవ్ యూ అన్నాడు అనుకో, ఫస్ట్ సాదికి అడిగే హక్కు ఉంటది. షో మీ ప్రూఫ్ అంటే అది తీసుకోండి. నాకు బాయ్ ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. అమ్మాయిలకి స్కార్ఫ్స్ తీసేయాలి. అరే టైం కు వర్షాలు ఎందుకు పడతానే తెలుసా? వాళ్ళు కట్టుకోబట్టి. దాని వల్ల ఆంటీకి అమ్మకి తేడా తెలియట్లే భయ్యా. చల్లబడిందా? నెక్స్ట్, కో ఎడ్యుకేషన్ లాగా కో స్పోర్ట్స్ పెట్టాలన్నమాట. ఏ స్పోర్ట్స్? ఆడుకోనికి కబడ్డీ ఆడతాను. క్రికెట్ అయినా సరే బాయ్స్ ఆడతారు, గర్ల్స్ ఆడతారు కదా. షోకి యాంకర్స్ ఎవరు సార్? ఇప్పుడు ఆడండి కబడ్డీ. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చూపెట్టిన ఎన్ని ప్రమాదాలు ఉంటాయి అర్థమైందా? ఏం లేవన్నా, ప్రమాదాన్ని గణపల్లే అయితే నువ్వు వయసుకు రాలే. నెక్స్ట్, 24 hours ఫ్రీ వైఫై నెట్వర్క్ ఇవ్వాలి. ఏం చేస్తావు వైఫై లో? చాటింగ్, చాటింగ్. ఏ కాలేజ్ నాన్న నువ్వు? మల్లారెడ్డి. పక్కన ఎవరు హెల్ప్ చేయకండి. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాన్న? నీకు తెలుసా రవి? ప్రణబ్ ముఖర్జీ గారు. ఆనా
సెకండ్ టాపిక్ ఇస్ ఎలక్షన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? బిర్యానీ ప్యాకెట్స్ ఫ్రీగా దొరుకుతాయి. బిర్యానీ ప్యాకెట్ తో పాటు ఇంకో ప్యాకెట్ వస్తుంది. అది మాకు సంబంధం లేదు, అది వాళ్ళకి. మీరు బయట బిర్యానీ లోపల. నెక్స్ట్ ఆన్సర్ ఓటుకో నోటు గుర్తొస్తుంది ఎలక్షన్ అనగానే. నెక్స్ట్ బార్ షాప్ లో స్టాక్ అయిపోతుంది భయ్య, గోడౌన్లలో స్టాక్ నిండుతుంది. ఇప్పుడు నీకు మందు కావాలంటే ఏడికి పోతావు? గోడలో పోతావా? కాదు, పొలిటీషియన్ల దగ్గర. పొలిటీషియన్ డోర్ తెరుస్తాడు. నాయనకో 10 ఓట్లు ఉన్నాయంట, 10 బీర్లు ఇస్తాడు. 10 ఓట్లు వేస్తా, 10 ఓట్లు గుద్దిస్తా అని చెప్తే 10 బీర్లు ఇస్తాడు. వెరీ గుడ్. నెక్స్ట్ డైలీ న్యూస్ పేపర్ సైజ్ పెరుగుతుంది. న్యూస్ పేపర్ సైజ్ పెరుగుతుంది, అందులో ఫోటోలు ముఖాలు సైజులు పెరుగుతా ఉంటాయి పెద్ద పెద్దవి. వెరీ నైస్. హరి నువ్వు చెప్పు నాన్న, ఎలక్షన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఇంట్లో చిన్నపిల్లలు ముడ్డు కడగాల్సిన అవసరం ఉండదన్న మనకి. వాళ్ళు వచ్చి నేను కొడుతున్నామ్మా, నేనున్నానుగా, ఈ ఏరియా అన్ని ముడ్డులు నావే. అయ్యో బాబోయ్, ఈ రోజు ఏం క్వశ్చన్, ఈ రోజు ఏం గిఫ్ట్, ఏనుగు వస్తుందో ఏ చీమ్ వస్తుందో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది క్రేజీ లవ్వో. అమ్మాయిలు 2012 లో బాయ్ ఫ్రెండ్ వస్తుండంటే బుక్ సీట్ లో పట్టుకొని ఇట్లనే నిలబడుతుండే, వేరే కన్నెత్తి అబ్బాయిని చూడకపోతుండే. ఇట్లా 2016 లో ఎట్లున్నదంటే బాయ్ ఫ్రెండ్ వస్తున్న వరే వరకు ఇక్కడ ఏంది తొందరగా పో ఫటాఫట్, వాట్ ఈస్ నెక్స్ట్, ఏం తెచ్చినో గిఫ్ట్, ఓకే చల్ రైట్ రైట్ గెట్ లాస్ట్, ప్రేమతో. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఒక అమ్మాయి ఎంత అందం ఉంటదంటే కసి కట్టా ఏమో అనుకుంటది, అందం 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 అనుకుంటది కానీ ఏముండదు. ఎగ్జాంపుల్, ఆ అందమైన కళ్ళు, ఆ అందమైన నవ్వు, ఆహా ఏమో అనుకుంటుంది కానీ కాదు. మన శ్రీముఖిలకు ఒక అమ్మాయి ఉంటది, ఫోన్ చేస్తుంది బాయ్ ఫ్రెండ్ కి. అమ్మాయిలు ఎట్లా మాట్లాడతారు? హలో రవి, రచ్చరవి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, లాస్ట్ వీకే మైక్రోమాక్స్ ఫోన్ ఇచ్చింది, నువ్వు ఏదంటే అది నా దగ్గర తీసుకుంటాడు కానీ నాకు ఏమి ఇయ్యట్లే ఇప్పుడు వరకు. కట్ చేస్తే ఇక్కడ కాల్ వెయిటింగ్, వేరప్పరు డాడీ ఫోన్ చేస్తారు, బాయ్ బాయ్. హలో నేను ఇక్కడే ఉన్నా, తొందరరా. అరే రారా బాయ్, ఇన్నే ఉన్నా, రాను. మళ్ళా రవి ఫోన్, ఎక్కడున్నావు? ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి తెలుసు కదా ఎగ్జామినేషన్ లో ఫైనల్ ఎగ్జామ్ అంటే ఎన్ని చిట్టీలు ఏ సందులైనా పెట్టని ఏ పొక్కలైనా పెట్టుకొని మనం అనుకున్న చిట్టీలు అస్సలు రావు. ఎగ్జామినేషన్ కి వెళ్ళిన కూర్చున్న ఎగ్జామినేషన్ లా పేపర్ రాగానే క్వశ్చన్ ఏంటంటే ఇస్ కవితనే కవి మే క్యా లిఖా. నేను మొద్దు, నాకు తెలియదు. ఆ ఎగ్జామినేషన్ లో ఒక సార్ ఉండే, చందు సార్ అని. సార్ అన్నాడు, మిస్టర్ లోబో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నా దగ్గర మార్క్స్ ఎన్ని వచ్చినాయి చూపెట్టాలంటే, ఓకే సార్. నేను ఎట్లా అంటే 80 out of 100 వచ్చినట్టు రాసిన. రిజల్ట్స్ వచ్చినాయి, పేపర్ చూసి ఇట్లా చూసిండు సార్. ఇస్ కవితనే కవి మే క్యా లిఖా. క్వశ్చన్ అంటే టోటల్ 7 pages టాప్ టు డౌన్ ఇస్ కవితనే కవి క్యా లిఖా మొత్తం అవే రాసిన నేను. సో అందుకే అంటారు చదువుకోవాలి. సో కమ్ టు ద పాయింట్ ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ క్వశ్చన్. ఒక చీమ అండ్ ఇంకా ఎలిఫెంట్ ఉంటుంది, ఇద్దరు గండిపేటకి వెళ్ళినారు. ముంగట చెరువు ఉంది, ఆ చెరువు దాటి మెయిన్ రోడ్ ఉంది. చీమ స్విమ్మింగ్ చేసి ఒడ్డు దగ్గర వెళ్ళిపోయింది, ఏనుగు కూడా అక్కడి వరకు పోయింది. ఎట్లా పోయింది చెప్పండి? ఎలిఫెంట్ కి ఈత రాదు, ఎట్లా వెళ్ళింది చెప్పండి? నాకు తెలుసు, వాటర్ ప్లాస్టిక్. అరే హలో బాస్, హలో ఏదైనా చెప్తే న్యాయం చెప్పు. లేను గాలిలోనే వేస్తున్నావు గప్పని. కాదు సార్, వాటర్ ఎక్కడైనా ప్లాస్టిక్ ఉంటా? ఏనుగు ప్లాస్టిక్ ఉండొచ్చు, ఎలుక ప్లాస్టిక్ ఉండొచ్చు, చీమ ప్లాస్టిక్ ఉండొచ్చు, కానీ వాటర్ ఉండద్దా? క్రొకడైల్ హెల్ప్ తీసుకొని వెళ్ళింది. క్రొకోడైల్ ఇట్లా తోలుకా వస్తుంది.
నువ్వు దుంకగానే వాటర్ పక్కకి వెళ్ళిపోయినాయి. నన్ను చంపేస్తావా ఓడిపోయారా? ఓడిపోయాం. చీమ ఇట్లా ముంగట ఈత చేసుకుంటూ పోతే ఏనుగు చీమ నడుము పట్టుకుంటే ఇట్లా గుంజుకొని పోయింది. హరియే ఒక కుర్రాడు అనుకుంటే కుర్రాల గురించి కంటెంట్ తీసుకొని వస్తున్నాడు. అసలు బీటెక్ బాబుల కష్టాలు ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు హరి. లెట్స్ వెల్కమ్ హిమ్. బీటెక్ లో నాకు 80% వచ్చిందండి, అటెండెన్స్ పర్సెంటేజ్. అది ఫస్ట్ ఇయర్ కాదు, 4 years కలిపి. ఇప్పుడు బీటెక్ జాయిన్ అయినోడు ఏమనుకుంటాడు తెలుసా? బీటెక్ అని చూసి అబ్బా ఈ లైఫ్ ఎంత బాగుందిరా అనుకుంటాడు. కానీ బీటెక్ లో జాయిన్ అయినోడికి తెలుస్తుంది ఆ బాధలు ఏంటో, ఆ ఫ్రస్ట్రేషన్స్ ఏంటో. ఈ రోజు మన కంటెంట్ కూడా అదే, బీటెక్ బాబుల బాధలు. ఓకే, ఫస్ట్ మన కాలేజ్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? రవణ్ లాంటి వాళ్ళకి అయితే బైక్ లో, కార్ లో ఉంటాయి. మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంగతి ఏంటి? మాక్సిమం అందరూ బస్సు. అందరు దగ్గర అది బస్ పాస్ ఉంటాయిగా. బస్సులు వెళ్ళేటప్పుడు ఆ నరకం ఎలా ఉంటుంది తెలుసా? మసాజ్ కావాలంటే మసాజ్ సెంటర్కి వెళ్ళవసరం లే, మన ఆర్టీసీ బస్సులు ఎక్కితే చాలు, మన కాలేజీకి వెళ్ళి ఆర్టీసీ బస్సులు. ఇలా కాల్ పెడతాం, ఆ కాల్ తీయడానికి గంట పడద్ది. అలా ఉంటాయి ఆ బస్సులు. ఇంకా డ్రైవర్ ఎలా అంటాడు తెలుసా? బస్సు ఆపుతాడు. బస్సు ఆపినప్పుడు ముందు అమ్మాయిలు ఎక్కాలంట, వెనకాల అబ్బాయిలు ఎక్కాలంట. అది ఎలా తెలుసా? అమ్మాయిలు ఎక్కితే చాలు, ఇంకా అబ్బాయిలు ఎక్కవసరం లే, వెళ్ళిపోతామండి. మా కూడా బాగా తెలుసా? భయ్య భయ్య ఒక్కలు తీ భయ్య, భయ్య భయ్య ఒక్కలు తీ భయ్య, భయ్య భయ్య ఒక్కలు తీ భయ్య, భయ్య భయ్య ఒక్కలు తీ భయ్య. అక్కడ ఒక కాల్ దొరికితే చాలు, మాదాపూర్ లో ఫ్లాట్ దొరికినట్టే మనోడికి. కొన్ని బస్సులోకి వెళ్తాం, ఏదో కాల్ దొరుకుతుంది. అలాగే ఉంటామా? సగం బాడీ బయట ఉంటుంది, సగం బాడీ లోపల ఉంటుంది. అప్పుడు వస్తాడు కండక్టర్, పాస్ చూపించరా, పాస్ చూపించరా, పాస్ చూపించరా. ఈడు ఎట్టారా చూపించేది? సగం బయట ఉంది, సగం లోపల ఉంది. ఇప్పుడు నీకు పాస్ చూపించాలన్నా హాస్పిటల్లో చూడాలరా? నాకు తెలియదు, నువ్వు పాస్ చూపించు. పాస్ చూపిస్తాం కదా, ఇలా బయట ఉంటుంది అలా. సరేలే, పాస్ కోసం పెడతాం, దొరకదు. ఇంకా పెడతాం, దొరకదు. ఏంటి పాస్ దొరకట్లేదు? కింద చూస్తే పక్కోడు ఫ్యాంట్లోకి వెళ్ళిపోతే చెయ్యి, ఫ్యాంట్లోకి వెళ్ళిపోతే చెయ్యి. దరిద్రులు కొందరు వేసుకోరు. మళ్ళీ అటు తేడాగా చూసినట్టు ఇలా చూస్తాడు. ఆడ ఒక ఎక్స్ప్రెషన్ 100 బూతులు తిక్కోవచ్చు మనం. బయట ఇంకోటి ఉన్నాడు అనమాట, పాపం ఆడ హ్యాంగింగ్ చేస్తున్నాడు బ్యాగ్ వేసుకుని. మళ్ళీ కండక్టర్ వచ్చాడు, వచ్చి పాస్ 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 అన్నాడు. భయ్యా పర్స్ పాస్ బ్యాగ్ లో ఉంది భయ్యా, జిప్ తీసి చూపించావా కండక్టర్ అన్నాడు. పాప మిగాలనుకుని జిప్ తీసా, జిప్ తీసి ఎదుగుతున్నా, ఎంతకీ కనిపించట్లేదు. భయ్యా పాస్ కనిపించట్లేదు భయ్యా అంటే, ఆడు పైనుంచి భయ్యా నాదే పాస్ లేదు, ఎదుగుతున్న ట్యాక్ చేయి, కండక్టర్ చూస్తున్నాడు అంట. ఒరే నిలబడ్డాక చోట్లేదు ఆస్కర్ యాక్టింగ్ అవసరమారా? సంవత్సరానికి చోట్లేదంట, సరసం ఆడాడంట నీలాంటోడే. దెన్ నెక్స్ట్, మీకు తెలుసో తెలీదో, చాలా మంది కాలేజీలో ఆ రూల్ ఉందో లేదో, ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ పడితేనే రోజంతా అటెండెన్స్ కౌంటింగ్ లోకి వస్తుంది. ఎంతో కష్టపడి కాలేజీకి వెళ్తాం. కాలేజ్కి వెళ్ళిన తర్వాత థియేటర్ బయట హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసినట్టు అక్కడ గేట్ వేసేస్తారు. గేట్ వేసేస్తే ఏం చేయాలి? గోడ దూకాలి కదా. ఇప్పుడు 3 ఫ్రెండ్స్ అలాగే గోడ దగ్గరికి వెళ్ళారు. ఇంత గోడ ఎలా దూకాలి? హెచ్ఓడి ఫోన్ చేస్తా, ఆడు చొమ్ముంటాడు, ఆడి మంచి దూకే. లేడీస్ హాస్టల్ గోడ అయితే మాత్రం దూకేస్తావే, ఇక్కడ మాత్రం కాల్ రావు నీకు. ఎవరున్నారు అంతా దూకేస్తారండి. ఇంత కష్టపడి కాలేజ్ క్లాస్లోకి వెళ్తాడా? బా ఫస్ట్ పీరియడ్ అటెండెన్స్ అయిపోయిందా? జస్ట్ ఇప్పుడే వేస్తారు బాబా. చీది నమ్మ జాతకం, ఒక్కరోజు అటెండెన్స్ పడతారా? ఎలాగైతే మా నాన్న నా కండిషన్ కట్టుకోవడానికి ఆస్తులు అమ్ముకోవాలి. మూడ్ ఆఫ్ అయిపోయింది. బా సినిమాకి వెళ్ళిపోతుందా? సినిమాకా? మళ్ళీ గోడ పొక్కల. ఒరే నువ్వు దూకిందేమో చైనా వాళ్ళు గోడ అంటరా, ఇంత గోడ దూకో, దానికి అంత ఎక్స్ప్రెషన్? నీలాంటి 3 రాత్రులు చేయడానికి పంపిస్తే 3 వచ్చేలోపే పోయాడంట. ఇలాగైతే కష్టమే, రేపు పొద్దున్న గోడ కాదు కదా, ఏమీ ఎక్కలేవు ఎదవా. క్యాంటీన్ లో నేను చూసాను ఒక అబ్బాయి ఫ్రస్ట్రేషన్. అది ఎలా ఉంటుంది నేను చేసి చూపిస్తాను. పాపం మాడు ఏంటంటే 40 రూపాయలు ఉన్నాయి జోబులో. ఉదయం నుంచి బ్యాచిలర్స్ కదా, పాపం తిండి ఉండదు. ఇక్కడ క్యాంటీన్ అన్నం తీసుకొని తిరుగుతాడు. తిరుగుని బా అవును, ఒకడు వచ్చి చిప్స్ పట్టుకెళ్ళిపోతాడు, బా ఒకడు వచ్చి పెరిగి తాగెత్తాడు, ఒకడు వచ్చి కర్రీ తినేస్తాడు. ఇలా చూస్తే పట్టుకుని ఇంకేం మిగిలింది? నా తుండుకొడ్డ శవాల మీద చిల్లర ఎరిగిపోయినట్టు ఒకడు అలాగే ఎరిగిపోయాడేంట్రా. ఆ 4 మెతులు కూడా తినేయండి, నేను వెళ్ళి చెక్ బ్యాన్ చేసుకుంటా పక్కెళ్ళి. ఎదవన్నారా నేను 4 మెతులు కూర్చుని తింటూ ఉంటాడు. ఇంట్లో ఇంకోడు వస్తాడు, బా అన్నం తింటున్నావా? ఏం థమ్స్అప్ తీసుకోలేదా? డ్రింక్ గట్ట ఏం తీసుకోలేదా? డ్రింకా? ఇప్పుడే తాగా కింద నుంచి వస్తుంది, వెయిట్ చేయి.
మాట్లాడుతున్నారా? కాకపోతే ఇంకెలా మాట్లాడమంటారా? శోభన మామూలు ఒకటి ఎడుతుంటే మల్లెపూలు మిగిలిపోయిన ఇంకో ఏడ్చాడంట, మల్లెపూలు మిగిలిపోయిన ఇంకో ఏడ్చాడంట. ఇప్పుడు రూముల్లో మా అబ్బాయిలు ఫ్రెషర్స్ నెలకొంటుంది. రూమ్ లో ఖచ్చితంగా 4 ఉన్నారు అనుకోండి, అందులో 3 బిజీగా ఉంటారు, ఖచ్చితంగా ఒకటి ఖాళీగా ఉంటాడు. వాడికి స్మార్ట్ ఫోన్ ఉండదు, లవర్ ఉండదు. అలా ఒకటి పాపం కాలు కాలిన పిల్ల అలా తిరుగుతున్నాడు ఫ్రస్ట్రేషన్ తో. అప్పుడే ఇంకో రూమ్ లోంచి ఇంకోటి వచ్చాడు. వచ్చి బా ఏముండవు ఈరోజు కర్రీ తినడానికి, స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ కదా, కర్పూరంతో కిచిడి చేసా, పెనాయిలతో పకోడీలు వేసా, వేడి ఉన్నాయి తినే. ఇందుకు బాబు అంత ఫ్రస్ట్రేషన్. మరి ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఇంకేట్రా? ఆయన చూసావా చెట్టుకి గబ్బులు వేయాలంటే ఉదయం నుంచి ఆ సెల పట్టుకుని వేలాడుతున్నాడు. ఈ ప్రదీప్ గారిని చూసావా ఎప్పుడు పడుకుంటాడు ఎప్పుడు లేస్తాడు వీడికే తెలియదు. ఇంకా ఆ సూర్య గారిని చూసావా వైఫై ఉంటే చాలు, వైఫ్ కూడా అవసరం లేదు. ఇంకా లాస్ట్ లిస్ట్ ఆ ప్రబుల్ గారు ఉదయం 10 గంటలు బాత్రూమ్కి వెళ్ళాడు, మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. బాత్రూమ్ లో చప్పుడు రావట్లేదు. ఆ సింక్ మీద కూర్చుంటాడు, సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటది. అదే కృష్ణుడు చెరసాల్లో పుట్టాడంటే నమ్మలేదురా, ఈ నా కొడుకు బాత్రూమ్ లో పుట్టాడంటే మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను రా. ఇలాంటి నా కొడుకులతో ఉంటే ప్రెస్టేషన్లు కాక సమంతాలు సన్నిలీలు వస్తారేంట్రా? టైం టు దావత్ నౌ. రావే ఓ పిల్ల అనుకుంటూ దావత్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు రచ్చ రవి. కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను. ఇలా టాపిక్ వచ్చేసి దావత్ అనగానే ఫస్ట్ ఏం చేస్తాం మనం? దావత్ అనగానే చిచ్చా ఇలా దావత్ అనగానే అరే దావత్ చేసుకోవడానికి వంక కావాలా యూత్ కు? ఏం లేదురా బాయ్, 10th పాస్ అయినా దావత్ చేసుకుంటాడు. చిచ్చా మనం 10th పాస్ అయినా అక్కడ దావత్ ఎట్లుంటుంది తెలుసా? పెద్దలో దొరకకుండా తాగాలి కాబట్టి ఊరవుతల తాళ్ళల్లా, ఊరవుతల పొలంలా, లేకపోతే డ్యామ్ ఉంటదిరా, ఒక పెద్ద డ్యామ్ కెనాల్ కట్టు, దాని కింద దొంగతనం. అరే అన్ని తెచ్చుకున్నా మరి అబ్బా అగ్గిపెట్ట మర్చిపోయి అబ్బా ఎప్పుడు మీరు అట్లే చేస్తాడు. అగ్గిపెట్ట వచ్చేదాకా దావత్ 4 గంటల కన్నా దావత్ 8 గంటలకు శురు అవుతుంది. ఎటుపోయినరా వాడు అగ్గిపెట్ట తయారు చేస్తారా? నీకు పోయినరా. తర్వాత దావత్ వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ సాలా గారు మీసో రాకముందుకే గీకు స్టార్ట్ చేస్తాడు, దానికి కూడా దావతే. షేవింగ్ మిషన్ వేసిండ్రు. అరే అరే అద్దు పోయి సాయంత్రం దావత్ ఇస్తా గాని. అక్కడి నుంచి వాడు కెనాల్ కట్టు పోయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఊరు లోపలికి వచ్చిన దావత్ వస్తుంది. అశ్విని వైన్స్, అమృత వైన్స్, శ్రీ వెంకట వైన్స్. అరే మెల్లగా పోదాం పారా లోపలికి దావత్ కి. ఆ దావత్ కాడికి పోయినాక ఒక్క బీరు తాగే, అరే నన్ను మెల్లగా పట్టుకోపోలేరా, అందుకే సాలేగా నా దావత్ ఇంట్లో చేసుకుందామంటే ఈనాడు సాలేగాడు ఒకరిని పట్టుకొని ఒకరు పోతాడు. ఇది ఓకే తమ్. లవ్ లో పడ్డాడు ఖతర్నాక్ దావత్. ఏ చిచ్చా రవి గారు దావత్ రా. లవ్ లో పడ్డప్పుడు వీడు 5,000 అప్పు చేసి తీసుకొచ్చి దావత్ ఇవ్వాలి. వీడు 5,000 అప్పు చేసి మొత్తం మిస్ అలాగే లవ్ లో పడేందో ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం అక్కడ పెట్టినాక తాగేటప్పుడు నుంచి షురు కత్తి బొట్టు కంచెలు. అరే చిచ్చా దావత్ లవ్ లో పడ్డర్రే. లాస్ట్ పేక్ అయిపోయిందాక అరే రవి గారు లవ్ లో పడ్డా అని దాకేస్తుంది. మా ఇంట్లో ఫంక్షన్ ఒక 100 మందిని పిలిచి ఒక మంచి దావత్ పెట్టుకున్నా. దగ్గర వాళ్ళకి ఒక 100 మంది సెటప్ అని పెట్టుకున్నా. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాని పేరు తొండు అంటాం మేము. 100 మందికి సెటప్ చేస్తాం కదా, వాని ప్రేమ చూడు ఎట్లా చూపిస్తాడు, వడ్డించడానికి చూపిస్తాడు, మనకేమో గుండె పగులుతుంటది. వచ్చేవానికి వద్దు చాలు అంటాడు, రవణలు అంటాడు. చాలు రా బాయ్, వేసుకో అన్న ఫస్ట్ రవి గారు దావత్ ఇస్తాడు, వేసుకో మళ్ళీ ఇస్తాడా తిను. అరే అరే ఎక్కువైందిరా బాయ్, పక్క పాడే. అందుకే క్యాటరింగ్ ఎందుకు పెట్టుకుంటారు అనుకుంటాను? క్యాటరింగ్ అంటే మన సుట్టపోని కూడా తక్కువ ఎత్తాడు వాడు. చాలు పో, ఎవరైనా లైన్లో రావాలి పో అంటాడు. కానీ తుండగాళ్ళు అంటాడు ఉంటాడు కదా, తొండగాళ్ళు అంటాడు, వాడు కనపడ్డాడు. ఏ లోబాయ్ లోపల దాస్తే నీకు తలకాయ కూర వేసుకో. దావత్కు పోయిన కాడ ఎట్లా ఉంటుంది అసలు అట్మాస్ఫియర్ మొత్తం ఇప్పుడు చూపిస్తా. చుట్టపోళ్ళు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు,
ఆఫీస్ నుంచి బ్యాచ్ ఎత్తారు. ఎవరి సెటప్ వానికి ఒక ముళ్ళె ఉంటది. చుట్టపోడేమో ఆ కూరలలో వంకలు పెట్టి తింటా అంటాడు. ఎవడు తలకాకూర కారం లేదు ఏం లేదు అంటాడు, వంక పెడతాడు. ఇక్కడేమో దోస్తులేమో కాకా దావత్ అంటే నీదే అని బాటిల్ పోతా అంటే బాటిల్ వస్తా అంటే. ఇక్కడ వరకు ఓకే బాగానే ఉన్నది. దావా స్టార్ట్ అయ్యేటప్పుడు ముక్కతో స్టార్ట్ అవుతుంది. ఆ తలకాయ కూర, బోటి కూర, మటన్, చికెన్ అంటే ఇది స్టార్ట్అప్. మిడిలేషన్కి వచ్చే వరకు నచ్చిన ఐటమ్ ఇక్కడికి వస్తుంది. లాస్ట్కి వచ్చారు, అరే అరే ఆ పక్క దుకాణంలో బోందు పట్టుకురాబో అంటాడు. అంటే అయిపోయాయి. మొత్తం అందరి పోయినాక చూస్తే బొక్కలు ముక్కలు తప్ప ఏముండదు ఆ దావత్ ఇచ్చినోనికి. ఆఖరికి 4 తిట్లు. దావత్ అంటే మనకి సక్సెస్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? 2 పంచాయతీలు 2 తలకాయలు పలుగుతున్నాయి ఆ దావత్ సక్సెస్ అయినట్టు.